77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో అంబరాన్ని అంటాయి. కర్తవ్య పథ్లో జరిగిన అద్భుతమైన పరేడ్ ముగిసిన అనంతరం ఈ వేడుకలు దేశ ప్రతిష్టకు శక్తివంతమైన ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. సోమవారం ఆయన సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ వేడుకల ద్వారా భారతదేశ ప్రజాస్వామ్య బలం, సాంస్కృతిక వారసత్వ సంపద, దేశాన్ని ఏకతాటిపై నిలిపేటువంటి ఐక్యత ప్రదర్శితమయ్యాయని మోదీ అన్నారు. దేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంతో, గర్వంతో జరుపుకుందని ప్రధాని తెలిపారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ భారతదేశ అద్భుతమైన భద్రతా వ్యవస్థను ప్రదర్శించింది. ఇది మన దేశ సంసిద్ధత, సాంకేతిక సామర్థ్యం, పౌరులను రక్షించడంలో మనకున్న అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని మోదీ మరో పోస్టులో వివరించారు. నిజానికి ఈ రిపబ్లిక్ డే వేడుకలు ఎంతో ప్రత్యేకం. యువత, సైనికులు, మహిళలు గతంతో పోలిస్తే ఇప్పుడు సంబరాలను ఎంతో వినూత్నంగా జరుపుకున్నారు. దేశంలోని పలు కట్టడాలు, ప్రముఖ నిర్మాణాలు సైతం 3 రంగులతో మురిపించాయి. సముద్రం సైతం త్రివర్ణ శోభితమై కనిపించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో రిపబ్లిక్ డే సంబరాలు కనిపించాయి. గుజరాత్ తీరంలోని నాడాబెట్లో బీఎస్ఎఫ్ దళాలు జెండా వందనం చేశాయి. గుజరాత్లోని వడోదరాలో యువకులు వినూత్న రీతిలో గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు. సముద్రంలో ఈదుతూ త్రివర్ణ పతాకాలు ఎగురవేస్తూ సంబరం చేసుకున్నారు. देखिए, जब दिल्ली में रेड फोर्ट में हर सुबह पीएम सर और सभी लोग एक साथ परेड में और सलामी देते हैं, अपना ध्वज, भारत का ध्वज लहराते हैं. हम स्पोर्ट्समैन हैं और हम स्विमिंग करते हैं, तो हम आज स्विमिंग की स्किल्स का यूज करके हमने अपना ध्वज आज लहराया है. జార్ఖండ్ అసెంబ్లీ భవనం రిపబ్లిక్ డే సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆకర్షించింది. 3 రంగుల విద్యుత్ కాంతులతో శోభాయమానంగా కనిపించింది. శ్రీనగర్లో ఓ వ్యక్తి తన శరీరంపై 3 రంగులు వేసుకుని తన దేశభక్తిని చాటుకున్నాడు. పురవీధుల్లో తిరుగుతూ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేశాడు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో రిపబ్లిక్ డే శోభను సంతరించుకుంది. త్రివర్ణ దీప కాంతులతో మెరిసిపోయింది. తమిళనాడులోని పంబన్ రైల్వే బ్రిడ్జి 3 రంగుల విద్యుత్ దీపాలతో మెరిసిపోయింది. బ్రిడ్జిని త్రివర్ణ విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. అమృత్సర్లోని జామా మసీద్ త్రివర్ణ శోభితమై కనిపించింది. ముస్లింలు జెండాలు చేతబూని రిపబ్లిక్ డే జరుపుకున్నారు. नायब इमाम जामा मस्जिद अमृतसर आज ऐतिहासिक जामा मस्जिद खैरुद्दीन में और मदरसा ज़ीनतुल इस्लाम में यहाँ के स्टूडेंट्स ने मिलकर के रिपब्लिक डे का प्रोग्राम सेलिब्रेट कर रहे हैं. मेन मोटिव जो हमारे देश के सभी स्वतंत्रता संग्रामियों ने देश के बलिदान देकर के, अपनी कुर्बानियां देकर के इस देश को आज़ाद कराया और 1950 को हमारा कानून लागू हुआ. इसी के उपलक्ष्य में पूरा देश, भारतवर्ष के सभी हमारे देशवासी जो विदेशों में रह रहे हैं, देश में रहे सभी को इस पर्व की हार्दिक शुभकामनाएं. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో భారతీయ ఆర్మీ జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. రిపబ్లిక్ డే సందర్భంగా జెండా వందనం స్వీకరించింది. దేశ భద్రతకు కట్టుబడి ఉంటామని ఆర్మీ ప్రతినబూనింది. రిపబ్లిక్ డే సందర్భంగా పోర్బందర్లోని సముద్రం త్రివర్ణ పతాకాలతో అలరారింది. చాలా మంది స్విమ్మర్లు జాతీయ పతాకం చేతబూని సముద్రంలో ఈత కొడుతూ దేశభక్తిని చాటుకున్నారు. ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జెండా వందనం నిర్వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా తన కార్యాలయంలో జరిగిన వేడుకలలో పాల్గొని ప్రసంగించారు.